దేవుని వాక్యం చదువుకుని ముందుకెళదాం. దైవ గ్రంథము నుండి 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకున్నాం. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు తెచ్చినదని మొదలుపెట్ట ప్రార్థన చేసుకున్నాం. జీవమిగిలిన ప్రియ పరులకు తండ్రి, నీ పాదములకు స్తుతులు. చదవని వాక్యమును బట్టి ప్రభువా, నీ యొక్క బిడ్డలను, సహవాసాన్ని, సంఘాన్ని ఉద్దేశించి సిద్ధపరిచిన నీ మాటలు మాకు ఇవ్వండి. ఈ మాట ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో అయ్యో నా ఏలిన వాడా అని ప్రత్యేకంగా మాట్లాడుతారు. అయ్యో అనే మాటను ఎప్పుడు అంటామో మీకు అర్థమవుతుంది. ఎప్పుడు అంటాం? ఎంతో బాధ కలిగినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. నూతన నిబంధన గ్రంథంలో దైవజనుడు కూడా ఇదే మాట పలికాడు. అయ్యో ఇట్టి మరణముకు తగిన ఈ శరీరం నుండి నన్ను విడిపించువాడెవడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని పలికాడు పౌలు గారు అన్నమాట కదా. అంటే తన జీవితాన్ని అక్కడ కండ్లారా కనబరిచినప్పుడు పలికారు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ శిష్యుడు పలుకుచున్న మాట. ఎవరి శిష్యులు అని చెప్పంటే కథ దగ్గరికి వెళదాం. ప్రారంభోచనం మీరు చదవలేదు. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెలుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. గమనించండి పిల్లలు, అంటే ఎలీషా గారికి చాలామంది శిష్యులు ఉన్నారని అర్థం, అంతేనా? చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్య బృందం వచ్చి మాట్లాడుచున్నారనమాట. వెళ్ళినవాడ, మేము ఉన్న ఈ స్థలం చాలా ఇరుగ్గా ఉంది, చాలామంది అయి ఉన్నందున నీ సెలవైతే మరి యొక్క చిన్న గృహాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తలుస్తూ ఉన్నాం. అందుకని మేము యొర్దానికి పోయి మానులు నరికి రావట్టు కొరకు మాకు సెలవు అని చెప్పారు. పొండే అని అన్నాడు అనమాట. ఏమన్నారు ఆయన? పండు వెళ్ళండి అని అన్నాడు. కానీ ఒక తెలివిగల శిష్యుడు ఒక మాట అన్నాడు అన్నమాట. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని నీ కోరగా అతడు నేను వచ్చిదని చెప్పి వెళ్ళాడు అన్నమాట. ఎవరో? ఎలీషా గారిని ముందేమని అడిగారు? మేము పోయి యొర్దానికి గృహం కట్టుకోవడానికి మరణం నరికి తీసుకొస్తాము అని చెప్పి అన్నారు. గురువుగారు ఏమన్నారంటే పోండి అని అన్నాడు. మరొక శిష్యుడు తెలివిగా ఒక మాట అన్నాడు అనమాట. మేము వెళ్తాం కానీ నాయనా, నీవు కూడా మాతో కూడా రావాలి అని చెప్పాడు. వచ్చేదను అనేను. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ మ్రాను నరకడానికి ఎంతమంది వెళ్ళారు చెప్పండి? శిష్యులు ఎలీషా గారు కూడా వెళ్ళారు అనమాట. ఎంతమంది శిష్యులు ఉన్నారో తెలియదు, కానీ ఎలీషా గారు వారితో కలిసి శిష్యు బృందం వెళ్ళారు. మానులు నరుగుతూ ఉన్నారు అన్నమాట. మ్రానులు నరుగుతూ ఉన్నారు. ఒక శిష్యుడు ఏం చేశాడంట? గొడ్డలితో నరుగుతూ ఉన్నాడంట. విషయం ముందే వారు చెప్పారు, యొర్దాను నది దగ్గరికి పోయి అని. కనుక ఎక్కడ నరుగుతారు ఇలా అని చెప్పంటే నది ఒడ్డున ఉన్న ఆ యొక్క మ్రానులు నరుగుతూ ఉన్నారన్నమాట. గమనించండి పిల్లరా, ఒక శిష్యుడు నరుగుతుండగా గొడ్డలు ఊడి ఏం చేసిందంట? నదిలో పడిపోయిందంట. విషయం అది. ఎక్కడ పడిపోయింది? నదిలో పడిపోయింది. ఏం ఊడి? గొడ్డలు ఊడి. కర్ర చేతిలో ఉంది, నరికే గొడ్డలు మాత్రం ఊడి ఎక్కడ పడిపోయింది? నదిలో ఓడిపోయింది.
అప్పుడు పెద్ద కేకేసాడు అనమాట. అయ్యో నా ఏలిన వాడా, నేను ఇది ఎరువు తెచ్చాను అంటున్నాడు అనమాట. అంటే నాది కాదు, ఇది ఎవరిదో తీసుకొచ్చాను అని అర్థం అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎరువు దానితో పని చేయకూడదు. సొంత అనుకోండి ఇలా అరిచే పని ఉండేది కాదు. వాళ్ళకి తిరిగి మరలా పని నప్ప చెప్పాలి కదా. పని సొంతదైతే అనుకుంటే పోతే పోయిందని అనుకుంటాడు, సొంతది కదా. కానీ ఎవరు తీసుకొచ్చారంటే ఎరువు తీసుకొచ్చాడు. తిరిగి మరలా వాళ్ళకి ఇతను అప్పచెప్పాలి. ఏంటి అని చెప్పండి, గొడ్ల అప్పచెప్పాలండి. కానీ ఎక్కడ పడిపోయింది పాపం, ఎక్కడ పడింది అది? నదిలో పడిపోయిందండి, నదిలో పడిపోయిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా గమనించండి. వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తే దైవజనుడు ఒక చక్కని మాట అన్నాడు. కింద మాటలో చదువుదాం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను, వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా. అది విషయం ఏంటంటే, ఎక్కడ పడిందో నీకు తెలుసా అని అడిగాడు. పడిపోయింది ఎక్కడో గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త. పడిపోయింది ఎక్కడో గుర్తుపెట్టుకోవాలి. చాలామంది బిడ్డలో దేవుణ్ణి మహిమార్థంగా జీవిస్తూ ఎక్కడో చోటు పడిపోతున్నారు కదండి. ఆ పడిపోయింది ఏ విషయంలో పడిపోయావో గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ పడ్డావో గుర్తుపెట్టుకున్నావా? చాలామంది జారిపోయాను, పడిపోయాను, తోలిపోయాను అని చెప్పి అంటూ ఉంటారు. పాపం దేవునితో అడుగుతున్నాడు కానీ, దిగారు వీడి జారిపోయాడండి. ఏంటి జారిపోవటం ఏంటి? గొడవలేమైంది? ఆలోచించండి, గొడవలేమైంది? గొడ్డలు కర్రకుండా కూడా జారిపోయింది కదా. కర్ర ఎవరో తెలుసా? ప్రభువుకు సాదృశ్యం. గొడవలు నీకు సాదృశ్యమే. నువ్వు ప్రభుతో కూడా ఉంటేనే నరకలం. దేన్ని అని చెప్పి అంటే, లోకాన్ని ఛేదించుకుంటూ అపాధిక శక్తులను ఛేదించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. జారిపోయావు అనుకోండి, కొత్త కర్రే ఉంటుంది. గొడ్డలి ప్రభు కర్ర, నువ్వు దాన్ని పోగొట్టుకుంటే ఇంకేం నరుకుతావు? నువ్వు ఎలా ప్రయాణం చేస్తావు? అపవాదిని ఏ విధంగా జయిస్తావు? అపవాదిని ఏ విధంగా ఛేదిస్తావు? ఆలోచించు అమ్మా. కానీ దైవజనుడు ఏమంటున్నాడు? ఎక్కడ పడింది తెలుసా అంటున్నాడు. దేవుడు కూడా నేను అడుగుతున్నాడు, ఎక్కడ పడిపోయావు నీకు తెలుసా? ఎక్కడ జారిపోయావో తెలుసా? నువ్వు ఆ పడిపోయిన స్థలాన్ని గుర్తించుకో, అక్కడి నుంచి లే బయటికి అని పలుకుచున్న పదం. ప్రభు స్తోత్రం కలుగునుగా. క్రీస్తును ప్రియ దేవుని పిల్లలు ఆలోచించండి. అది నాకు తెలుసయ్యా అంటున్నాడు. ఏమన్నాడైనా? ఎక్కడ పడిందో నేను గుర్తించగలను. వాస్తవంగా ఆలోచించండి. చాలా నీళ్లు కదా, ఇచ్చిరి కొట్టినప్పుడు ఎక్కడో పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు గుర్తించింది ఏంటంటే, ఎక్కడ పడిందో. ఊడిపోగానే ఇతను ఏం చేశాడు తెలుసా? ఇది ఊడిపోయింది, అయ్యో ఠామ్మని పడిపోయింది. ఎక్కడ? నీడల్లో. గుర్తుపెట్టుకున్నాడు అన్నమాట. దేన్ని గుర్తుపెట్టుకున్నాడు? పడిన స్థలాన్ని గుర్తుపెట్టుకున్నాడు. నేను గుర్తించుకున్నానయ్యా. అయితే ఏం చేయమన్నాడు? ఒక కొమ్మ తీసుకురామన్నాడు. ఏం చేయమన్నాడు? కొమ్మిరిచిటి తీసుకురండి అని అన్నాడు. ప్రభు స్తోత్రం కల. అంతేనా? కొమ్మ ఇరిచిటి తీసుకురమ్మన్నాడు దైవజనుడు. ఇరిచి తీసుకురాగానే దైవజనుడు ఏం చేశాడు తెలుసా? పడిన స్థలములో నీళ్ళ మీద కొమ్మను చూపించాడు. అంతే. ప్రభు స్తోత్రం కలుగు. ఏం చేశాడండి? చూపించాడు. కానీ పడిన గొడ్డలి వాస్తవంగా ఆలోచించండి. గొడ్డలు ఎంత బొరువైందో, ఎంత బొరువైందో. దేవుని కృప ఎంత శ్రేష్టమైందో. దైవజనుల పక్షంగా అలాగొచ్చేస్తుందండి ఆయన ప్రవక్త. ప్రభు స్తోత్రం కలుగునుగా. కొమ్మ తీసుకుని రమ్మన్నాడు. కొమ్మ ఒకటి నరికి నా దగ్గరికి తీసుకురా అని అన్నాడు. ప్రభన్న దేవుని చిత్తాన్ని బట్టి దైవజనుడైనటువంటి ఎలీషా దాన్ని పట్టుకుని ఇతను తీసుకుపోయి, అంతేనా? మరి తెలవదు కదా, ఆయనకి ఏం తెలుసు ఎక్కడ పడిందో? ఏమా దైవజనుడికి తెలుసుదా? తెలవదు. ఆ కొమ్మ పట్టుకుని
ఏం చేశాడంటే రా నాతో కూడా అన్నాడు. ఎవరిని? పోగొట్టుకున్న శిష్యుణ్ణి, గొడ్డలి పోగొట్టుకున్న శిష్యుణ్ణి కొమ్మదేమన్నాడు. తీసుకొచ్చాడు నాయన, రా నాతో కూడా అన్నాడు. ఎక్కడ పడిందో చూపిస్తావా అన్నాడు. తెలుసు నాయన నాకు, రా ఎక్కడ పడిందో చూపించు, పలానా స్థలంలో నాయన. అప్పుడు దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఆ యొక్క కొమ్మను చూపించాడండి. కొమ్మను, దేవుని స్తోత్రం కలుగునగా, కొమ్మను చూపించాడు. దేవుని స్తోత్రం. అంటే కొమ్మలో ప్రత్యేకంగా దూరంగా ఉన్న ఒక కొమ్మ భాగాన్ని చూపించాడు అన్నమాట. విచిత్రమైన కార్యం ఏం జరిగింది తెలుసా? నదిలో ఉన్న గొడ్డలు వచ్చంట ఆ కొమ్మకి తగులుకొనెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏం జరిగిందంట? ఆ కొమ్మకు వచ్చి ఎక్కడుందండి? నదిలో ఉందండి. నది అంత లోతు ఉంటుందో తెలుసా? లోతులో పడిపోయినటువంటి ఆ గొడ్డలి కర్ర చూపించగానే దైవజనుడు దేవుని క్రియ అంటే నేను అనుకుంటున్నాను, దేవుడు ఏమన్నాడు తెలుసా? గొడ్డలే, నా కుమారుడు కొమ్మ చూపిస్తున్నాడు కనుక వచ్చి దానికి అంటుకో అన్నాడు. దేవుడు అన్నాడు అన్నమాట. ఎవరితో? గొడ్డలతో మాట్లాడాడండి దేవుడు. నమ్ముచున్నారా? ఖచ్చితంగా నమ్మాలి. దేవుని కార్యములు ఇలాగే ఉంటాయి. నమ్మాలంతే. దేవుని స్తోత్రం కలుగునగా. ఆయన దేవుడు దేన్నైనా చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? అయ్యో అది బరువు అయింది నాయనా అన్నాడైనా? అనలేదు. ఎవరో శిష్యుడు, అంత బరువు అయింది వస్తుందంటవా నాయనా అంటే రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎటువంటి కార్యమైనా సరే నా దైవజనుడు ప్రార్థిస్తే ఖచ్చితంగా జరుగుద్ది అనేటువంటి నమ్మకం నీకుంటే ఖచ్చితంగా జరుగుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా గమనించండి. ఆ కొమ్మ అలాగూ చూపించగానే దైవజనుడు నీటిలో ఉన్నటువంటి బరువైన గొడ్డలి ఏం జరిగిందంట? వచ్చి కొమ్మకు అంటుకొనెను. వాక్యం చదవండి మీరు. నీడలో కానీ గొడ్డలో దేవుని స్తోత్రంగా తేలి ఏం చేసింది? కొమ్మకు వచ్చి అంటుకుందన్నాడు. పోయి తీసుకొచ్చుకోవయ్యా. ఎవరిని? శిష్యుడితో మాట్లాడు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క శిష్యుడితో మాట్లాడి పోయి తీసుకొచ్చుకో. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇతను పోయి ఆ గొడ్డలను తీసుకొచ్చుకున్నాడు. ప్రభు స్తోత్రం కలుగునగాక. మరలా తిరిగి ఏం చేశాడంటే ఆ కర్రకు పెట్టి, బాబు నేను ఎరువు తెచ్చుకోకూడదు అంటే, ఎరువు పని అంటే నీ విశ్వాసాన్నే నువ్వు నడిపించుకోవాలి. ఎరువు విశ్వాసంతో కార్యాలు చేయాలంటే మాత్రం కుదరదు. నేను మీకు వాక్యం చూపిస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం నుండి ప్రారంభించండి. అప్పుడు దేశ సంచారకులను కొందరు యూదులలో పౌలు చాటన చేయు యేసు నామమున దయ్యమాపో అన్నారంట. ఎవరు ఉచ్చాటన చేయు? పౌలు ఉచ్చాటన చేయు యేసునామన. పౌలు గారు ఉన్నాడంటే పౌలు దైవజనుడైనటువంటి శక్తి, యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగి ఉంది. అందుచేత యేసునామములో పో అన్నాడట. అన్ని రోగాలు పోతున్నాయి, అన్ని బయలుపోతున్నాయి. ఎవరు? పౌలు గారు చేస్తుంటే అలా అద్భుతాలు చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ప్రధాన యాజకుల కుమారులు అనమాట. దేశ సంచారకులను పలానా యాజకుల కుమారులు ఎంతమంది ఉన్నాడు? 7 ఉన్నారండి. 7 ప్రధాన యాజకుల కొడుకులు అన్నమాట. వీళ్ళకి ఏమి లేదు, యేసు ప్రభు నామం తెలీదు, యేసుక్రీస్తు యొక్క శక్తి తెలీదు, యేసుక్రీస్తు యొక్క కృప తెలీదు, యేసుక్రీస్తు యొక్క బలం తెలీదు. కానీ ఆ నామమున, ఏ నామమున?
యేసు అను నామమున మేము కూడా చేద్దామని చెప్పి ప్రారంభించారన్నమాట. పౌలు ఉచ్చాటన చేయలు గమనించండి. పౌలు మాట్లాడుతున్నాడే, పౌలు ఉచ్చాటన చేయు ఆ యేసు నామములో పోండి దయ్యాలారా అంటున్నారంట. పాపం కొన్ని పోయాయి. అబ్బా సంబరపడిపోతున్నారు. కానీ బలమైన పట్టినటువంటి వ్యక్తి అంటున్నాడు, ఏయ్ అన్నాడంట. ఎవరిని? 7 కూడా. ఏయ్ పౌలు ఎవడో తెలుసు, యేసెవరో కూడా మాకు తెలుసు, అసలు నువ్వెవడరా అని వెళ్ళిపోయి ఆ 7 మీద పడి చెన్నాడిందంటే. ఉందా వాక్యం? అలాగే ఉంది. వాక్యంలో అలాగే ఉంది. పౌలు ఎవరో తెలుసో, ఆయనలో ఉన్నాడు యేసు కూడా మాకు తెలుసు. నువ్వెవడవి మమ్మల్ని ఎడగొట్టడానికి? నీలో యేసు ఉన్నాడా? నీలో యేసు శక్తి ఉందా? నువ్వెవడవరా? మీరెవర్రా అని చెప్పి 7 మీద పడి చెండాడేసిందంటే పరిగెత్తుకుపోయారు. తెలుసా? అంటే వీళ్ళ కూడా ఎరువు తెచ్చుకుని మాట్లాడుతున్నారు. మాలో యేసు లేడు, కానీ పౌలు చెప్తున్నాడు యేసు అనే పదం. ఏం తెచ్చుకుంటున్నారు? వీళ్ళ కూడా ఎరువు తెచ్చుకుని మాట్లాడుతున్నారండి. అయ్యో ఏలిన వాడ, అది ఎరువు తెచ్చుకున్నాను అంటే ప్రియులారా, వీళ్ళకి యేసు ప్రభునందు విశ్వాసం లేదు, యేసు ప్రభుని కలిగి లేరు. కానీ పౌలుకి విశ్వాసం ఉంది కనుక పౌలు విశ్వాసాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం. బా ఏమండి, అంతేనా? పౌలు విశ్వాసాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం. పౌలు ఉపయోగించు యేసు అనే గొడ్డల్ని మేము పట్టుకున్నాం. కానీ మా దగ్గర యేసు అనే ఆ ప్రత్యేకమైన శక్తి లేదు. కానీ పదాలను ఉపయోగించు పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, అలాగే యేసుని జ్ఞాపకం చేసుకుంటున్నాం అని ప్రారంభించారు పనిని. ఏమండి, ఎరువు తెస్తే ఏమవుతుందో తెలుసా? తంటాగే. అతను ఎరువు తెచ్చారు, పోయింది. కానీ దైవజనుడు పక్కన ఉన్నాడు కనుక విషయం ఏంటంటే, ప్రభువుని దేవుని పేరట ఆ శిష్యుల్లో ఒక చక్కని మంచి మనసు కలిగిన బిడ్డ కోరుకున్నది. పంటరా వెళ్ళిపోదాం అనలేదు. ఏమన్నాడు తెలుసా? నైనా నీవు కూడా మాతో కూడా రావాలి అన్నాడు. బా అదండి, మనం ఏ పని చేసినా మనతో యేసు ఉండాలి. ప్రభు స్తోత్రం కలుగునుగా. నువ్వు ఏ పని చేసినా నీతో కూడా యేసు ప్రభు ఉండాలంతే. అప్పుడు ఈ కార్యాలు నెరవేర్చబడతాయండి. ఆయన నీతో కూడా వస్తానన్నాడు. నైనా నేను వెళుతున్నాను నైనా, నువ్వు నాతో కూడా రాన్నైనా అని నువ్వు అనుకోవాలి. ఎవరిని? ఏసైని పిలుచుకోవాలండి. ఆయన నీతో కూడానే వస్తాడు అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీతో ఉంటానని, నీ వెంట వస్తానని, నీకు ఇస్తానని, గొప్ప చేస్తానని వాగ్దానమిచ్చిన నా దేవుడా, వాగ్దానమిచ్చిన నా దేవుడా, బేతేలులో యాకోబుతో దర్శనమిచ్చిన నా దేవుడా. ఆమేన్. మన ప్రభుని దేవుడు మనతోనే ఉంటాడు కదా. ఇప్పుడు వీళ్ళు 7 ప్రధాన యాజకుల యొక్క కుమారులంట. బైబిల్లో ఖచ్చితంగా ఉంది, చదువుకోండి. 7
ఏం చేస్తారంట, పౌలు చాటున చెవు యేసునామములో పొండే అంటున్నారంట దయ్యాల్ని, రోగాల్ని. బలమైన శక్తి పట్టిన వ్యక్తి వచ్చాడు. దయ్యం పౌలు చాటున చేయు యేసునామములో పా అన్నారంట. కానీ ఆ బలమైన శక్తి ఏమని పలికిందో తెలుసా? అంటే బలమైన దైవపు శక్తులకి ఎవరు తెలుసు? దేవుని యొక్క శక్తి ఎవరిలో ఉందో తెలుసు అన్నమాట. ప్రభువు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. దైవం పట్టిన శక్తి వచ్చినప్పుడు పాస్టర్ గారి ముఖం ఎందుకు చూడు అన్నారు. అంటే నాకన్నమాట దయ్యాన్ని ఎల్లగొడుతూ ఉన్నా. మందరిని గద్దిస్తున్నావు కానీ, మందరిని తోసేస్తున్నావు కానీ, పాస్టర్ గారి దగ్గర తల ఉంచుకున్నావు ఏంటి, పాస్టర్ గారి ముఖం ఎందుకు చూడరు అని అన్నారు దయ్యాన్ని, దయ్యం పట్టిన వ్యక్తిని. ఆయన యేసు ప్రభు ఉన్నాడు రా అని చెప్పింది. ఏం చెప్పింది? ఆయన యేసు ప్రభు ఉన్నారా అని చెప్పింది. కనుక దేవుని బిడ్డలు ఎవరుంటారు? దైవజనులు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, యేసై ఉంటాడు. అంచేతని వారు గతిస్తారంతే, అంచేతని వారిని దోడ్పరుస్తారంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. పౌలు అని చెప్పి అంటే పోయే అనమాట దయ్యాలు. అందుకని చూశారు 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 మనం కూడా చేద్దాం రా అనుకున్నారనమాట. ఎరువు తెచ్చుకుని అడుక్కుంటున్నారు. పౌలు చాటు నుంచి గొడ్లేళ్ళది కాదు. ఏమా ఎవరు గొడ్లు వాడుతున్నారు? ఎవరు గొడ్లు ఆడుతున్నారా? ఏమండి పౌలు గారు గొడ్లు ఆడుతున్నారు. వీళ్ళు పౌలు చాటును చేయు యేసునామములో చిన్న చిన్న పోయినాయి. ఎందుకు అని చెప్పండి, యేసుని భయం కదా. ఎవరికి? దయ్యాలకి. చిన్న చిన్న దయ్యాలు పోయాయి, యేసు అడ్డలం అని చెప్పి పరిపడి పారిపోయినాయి. కానీ బలమైన శక్తి కలిగిన అపాది యొక్క శక్తి. నువ్వెవడు రాసలో? పౌలు తెలుసు నాకు. పౌలు ఉచ్చాటన చేసే యేసు ప్రభు కూడా తెలుసురా నాకు అని చెప్పి ఏం చేసిందంట, వాళ్ళు 7 మీద పడి తుత్తురీలుగా చేసెను. క్రీస్తు అంత దేవుని బిడ్డలారా, అంటే ఖచ్చితంగా ఏం కావాలి? నీ శ్వాసం నీతో కూడా ఉండాలంత. నీ శ్వాసం నీతో కూడా ఉండాలి. నీ దేవుడు నీతో కూడా ఉండాలి. ఎరువుతో కూడా కార్యాలు చేయాలంటే కుదరదంత. పాపం అతను ముందే చెప్పాడు, నైనా నన్ను క్షమించు, నా దగ్గరికి గొడ్డలు లేక ఎరువు తెచ్చాను నాయన. పోనీ శిష్యులు కూడా ఏం చేశారు? వాళ్ళందరూ సొంత గొడ్డలు తీసుకుపోయారు. పాపం ఇతనికి లేక పక్క వాళ్ళ గొడ్డలు తీసుకున్నారు. కర్మ అతనికి వచ్చింది. అది ఓడి నదిలో పడిపోయింది. కానీ దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు ఉన్నాడు క్రియ జరగటానికి, కార్యం జరిపించడానికి. ఒక విషయం ఏంటంటే, ఏ పని చేసినా ఎవరిని తీసుకుపోవాలంటే ప్రవక్తను తీసుకుపోతున్నారు వాళ్ళు. మీరు కూడా ఎవరిని తీసుకెళ్ళాలి? ప్రస్తోత్రం కలుగునుగా. మీ దైవజనుడు మీతో ఉండాలి. అర్థమైందా? మీ దైవజనుడు ఎవరితో ఉండాలి? మీతోనే మీ దైవజనుడు ఉండాలంటే సత్యం ఇది. అసలు మీతో కూడా ఎవరు ఉండాలంటే మీ దైవజనుడు ఉండాలి. నాయనా మేము ఎడతలం కానీ నువ్వు మాతో ఉండు అన్నారు. అంత ఆయన ఇల్లుడి ద్వారానే గొప్ప కార్యం మళ్ళా తిరిగి పొందగలిగారు వాళ్ళు. కనుక మీ ఏ కార్యం మీరు చేసుకున్నా సరే మీ దైవజనుడికి చెప్పకుండా చేయకండి. మీ దైవజనుడికి దూరం అవ్వకండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఊడిపోతారో ఎక్కడ పడిపోతారో తెలీదు. ఏం చేస్తానంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మేము ప్రార్థన చేస్తలేదు అంటే, మేము ప్రార్థన చేస్తున్నది ఏంటే అని చెప్పి చేయొచ్చా చూడొచ్చు అని చెప్తారు అన్నమాట. ఇంకేం చేస్తావు? పడిపోతావు అన్నమాట. పడిపోతావు అంట, టామ్ అని పడిపోతావు. దేంట్లో? పాపంలో పడిపోతావు అంతే.
అపరాధంలో పడిపోతావు అంతే. ఏం చేస్తావో నీకు తెలియదు. ఎక్కడ పడిపోయావో తెలుసుకుని మరలా నాయన నన్ను క్షమించు నాయన, వాళ్ళ మాట విన్నాను, వీళ్ళ మాట విన్నాను నైనా, చిన్న విషయంలో పడిపోయాను, నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసుకున్నప్పుడు అతను కోరుకోలేదా? దైవజనుడు కోరుకోలేదంటే నైనా ఏమన్నాడు? పోతేపోయిందిలే ఏమైంది అనుకోలేదు. ఎక్కడికి పోయాడు? దైవజనుడు నైనా నన్ను క్షమించు, అయ్యో నేను ఇరుగు తెచ్చాను. అది ఎక్కడ పడింది తెలుసా నీకు? నాకు తెలుసు నాయన, ఖచ్చితంగా చూశాను నాయన. కొమ్మ తీసుకున్నా, ఏం తీసుకురావడం? వీళ్ళు నరికే ఏంటి? వీళ్ళందరూ కలిసి నరికే ఏంటి? ఏమా చెట్లు నరుకుతున్నారు. చెట్టుకున్న కొమ్మను అడిగాడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే గొడ్డలు ఎక్కడ ఉంటుంది? ఏమా గొడ్డలు ఎక్కడ ఉంటుంది? కర్రకు తగిలించి ఉంటుంది. చెట్లు నరికేటప్పుడు చెట్టు అంటదంట, ఏమంటుంది తెలుసా? పనికి మావోడు నీతో లేకపోతే అంటదంట. ఎవరు? చెట్టు అంటదంటండి. ఎవరున్నారు గొడ్డల్లో? కర్ర, చెట్టు కర్రే కదా, చెట్టు అనుకుంటుందంట. మావాడు నీలో లేకపోతే నువ్వెక్కడ మమ్మల్ని నరుగుతావు అంటుందంట గొడ్డలతో. ఎవరు? చెట్టు అనుకుంటుందంట. పాపం మావోడి ఉన్నాడు నీలో కనుక మావోడు నీతో ఉన్నప్పుడు నువ్వు చేయగలుగుతున్నావు. మా ఓడి లేకపోతే గొడ్లా అసలు ఏం చేస్తావు? నువ్వు చేయగలవా? నరగలవా అని అనుకుంటుందంటండి. స్తోత్రంగా. హల్లెలూయా. జాగ్రత్త. దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు ఎక్కడ పడిపోయావో ఎరిగి ఆ పడిపోయిన స్థలం నుంచి పైకిలే. ప్రభు స్తోత్రం కలుగునుగా. తూలిపోతారంట, పడిపోతారంట, పాడైపోతారంట కదా. చెట్టు గొడవలి ప్రత్యేకంగా కనపడుతుంది. గొడవలి అసలు గొడ్ల కర్ర చెట్లో ఉంటుంది అని కర్ర నరికి ఏం చేస్తారు? మరలా గొడ్డలో పెడతారు. వాళ్ళు ఎవరిని అడగడానికి వెళ్తారు? అడిగిన రాక వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునుగా. శ్రేష్టం ఏంటంటే మన ప్రభు అనేటువంటి క్రీస్తు వారు గొడ్డలైతే మనం ప్రభుని దేవుని పేరట తీయబడిన కర్ర. ఖచ్చితంగా కర్ర గొడ్డలోనే ఉండాలి. నరకాలి. అన్నిటినీ త్యజించుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఇది విశ్వాసం. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా ప్రభుతో కూడా ఉండండి, ప్రభులో నిలిచి ఉండండి, ప్రభుతో జీవిస్తూ ఉండండి. అన్నీ జయించగలం, అన్నిటినీ ఓడగట్టగలవు. అంతే. దేవుని స్తోత్రం కలుగునగాక. సైతానా నువ్వెంత, నీ జీవితం ఎంత అని అనగలవన్నమాట. ఓ అయ్యగారు, సైతాన్ నన్ను శోధిస్తేస్తుంది. అయ్యగారు, నీళ్ళు ఎవరున్నారు అమ్మా? నీళ్ళు ఎవరున్నారో? యేసు ప్రభు అవ్వాది ఏంటి ఆప్షనల్ అని నువ్వు అనుకోవాలి. ఏమనుకోవాలి? అపవాది సైతానా, నా దేవుడు నీకంటే గొప్పవాడు కదా, ఆయన నాలో ఉన్నాడు, నువ్వేం చేస్తావు అని నువ్వు అనుకుని ప్రయాణం చేయాలన్నమాట. అన్నిటిని త్యజించుకుని ముందుకెళ్ళగల శక్తి నీకుంటుంది. ప్రభు స్తోత్రం కలగ. విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా గొడ్డలైన యేసు ప్రభుని కలిగి ఉండండి. అంత నరుక్కుంటూ పోండి ప్రతి సమస్యను. ఏమంతేనా? ప్రతి సమస్యను కూడా ఎవరిలో అండి గొడవలైన యేసులో ఉండాలంతే. ప్రభు స్తోత్రం కలుగునగా. ఒక చక్కని కర్ర, విశ్వాస కర్ర కలిగి ఉండండి. విశ్వాసం కలిగి నడుస్తూ ఉండండి.
స్తోత్రం కలుగును కాక. గొడ్డలు ఏ విధంగా అడవిని నిరికిస్తుందో అలాగే దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు కూడా పరమ గొడ్డలైన క్రీస్తును కలిగి ఉన్నావు కనుక సమస్యలన్నింటినీ కూడా నరుక్కుంటూ జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపో. ప్రభు స్తోత్రం కలుగును గాక. నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచెదా, యేసుతో నడిచెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, నీ వెళ్ళేదా పరమున చేరగానే వెళ్ళేదా, ఆనుకువలి నడిచెదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. గ్లోరీ, హల్లెలూయా. ప్రార్థన చేస్తుందో ప్రియ దేవుని పిల్లారా, ప్రభువైన దేవుడు నీతో మాట్లాడారు కొద్ది సమయం. ఎరువు తెచ్చి గొడవలు వాడుకో. విశ్వాసపు గొడవలు నీదే ఉండాలి. ఇదే సత్యాన్ని నేర్చుకున్నారు. మనకు తెలుసు నూతన నిబంధన గ్రంథంలో అపోస్తలుల కార్య గ్రంథంలో పౌలు చాటును చేయు యేసు నామములో పో అంటే పౌలు ఎవరో తెలుసు మాకు, దైవజనుడు ఆయన. యేసు ఎవరో కూడా తెలుసు, దేవుడివి తుత్తులుగా చేస్తుంది అపవాది శక్తి, చీల్చి చెండాడింది సాతాను శక్తి. కనుక నీ ప్రభు యొక్క శక్తి నీలోనే ఉండాలి, నీతోనే ఉండాలి. నీ ప్రభు అలాగుండి నీ జీవితాన్ని ప్రయాణం కొనసాగించు. జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలైనా కొద్ది సమయం మీరు మాట్లాడిన మాట శ్రేష్టం. ప్రతి కుమార్తె నిన్ను కలిగి ఉండి వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవటానికి తగిన ఆత్మీయ బలం వారికి అనుగ్రహించండి. గృహాలను, కుటుంబాలను, బిడ్డలను మీరు దీవించండి. వారి అవస్థలను మీరు తీర్చండి నాయన. శారీరక బలహీనత మీరు ముట్టి మీ రక్తంలో కడిగి స్వస్థపరచని శక్తి వారిలో ఉంచండి. ఆరోగ్యమును సమకూర్చండి. అపార్థ శక్తులు దూరపరచండి నాయన. నీ రక్త ప్రోక్షణ ప్రతి గృహ కుటుంబం చుట్టూ కూడా ఉంచి, ప్రతి కుమార్తె చుట్టూ కూడా ఉంచి నడిపించి సహాయం చేస్తూ ఉండండి నాయన. యేసుక్రీస్తును ప్రార్థించి విడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకున్న ప్రభువును ప్రేమించబడకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.